కొద్ది కొద్దిగా తెలుసు. చూశారుగా, వీడియో ఇంటర్నెట్లో ఉంది. దాని అర్థమేమిటో తెలుసుగా. తెలుసు మేడం. మేం ప్రస్తుతానికి తనని కాలేజీ నుండి సస్పెండ్ చేశాం. అంటే ఇక నుండి తను కాలేజీకి రావాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఏం యాక్షన్ తీసుకోబోతానన్నది నేను డిసైడ్ చేసి మీకు చెప్తాను. ఇప్పుడు కాలేజ్ నుంచి పంపించేస్తారా? అది మేమందరం కలిసి ఆలోచించుకొని మీకు తెలియజేస్తాం. సార్, ఇంట్లో ఈ అమ్మాయే ఆఖరి అమ్మాయి. నా సంపాదన మొత్తం ఈ అమ్మాయి చదువు కోసమే ఖర్చు పెట్టానయ్యా. మా ఇంట్లో 10వ తరగతి వరకు చదువుకున్నది ఈ అమ్మాయి అయ్యా. మా అమ్మ మానసికంగా కుమిరిపోతుంది. మా ఊర్లో ఉన్న చిన్న స్థలాన్ని కూడా అమ్మేసింది మా చెల్లి చదువు కోసం. మా చెల్లిని ఇబ్బంది పెట్టకండి. ఆ వీడియో నీ మొబైల్లోనేగా షూట్ చేశావు. డబ్బు లేదంటున్నారు. ఇంత కాస్ట్లీ మొబైల్ ఎలా కొనిచ్చారు? చెప్పు. సార్, నన్ను కాలేజ్ నుంచి ఎక్స్పెల్ చేయొద్దు సార్. ట్యూషన్ ఫీజు కట్టలేవు సార్. నేను కష్టపడి చదువుకొని మంచి గ్రేడ్స్ తెచ్చుకుంటాను. ఈ పని చెయ్యకముందు నువ్వు ఆలోచించి ఉండాల్సిందే. కానీ నేను ఇంటర్నెట్లో వేయలేదు సార్. ఎదిరించి మాట్లాడుకు. అది కాదు ముఖ్యం, నువ్వు చేసిన పని క్షమించరానిది. అదీ కాకుండా వీడియో తీసింది నువ్వే. సార్, నేను ఒక్కదాన్నే కాదు కదా సార్, మిగతా వాళ్ళు కూడా చేశారు. ఎవరు చేశారు ముందు చెప్పు. డోంట్ టెల్ ఆల్ దిస్ టు మీ. నీ దగ్గర ఎవిడెన్స్ ఉంటే నా దగ్గరికి తీసుకురా. నువ్వు అనవసరంగా ఇంకొకరి కెరీర్ని పాడు చేయాలని చూడకు. సార్, నో నో ఇది నో నిజం నో సార్, ఇవన్నీ నాకు అందరికీ చెప్పు. తెలుసు. యూ జస్ట్ కీప్ క్వైట్, ఇట్స్ ఎనఫ్. ఇదిగోండి, ఇక్కడ సైన్ చేయండి. సార్, తనకేం తెలీదు సార్, వదిలేయండి సార్. ముందు మీరు సైన్ చేయండి అమ్మా, సైన్ చేయండి. నువ్వు నోరు మూసుకో, సైన్ చేయమ్మా. ఏమే, మీ మామగారికి విషయం తెలిస్తే పరువు పోదు. వాళ్ళకి మొబైల్ యూజ్ చేయడం తెలియదు. మరి నీ మొగుడు? ఇంత జరిగాక వీధిలో వాళ్ళకి నా మొహం ఎలా చూపించాలో అర్థం కావటం లేదు. మన ఊరికి కూడా నువ్వు తిరిగి వెళ్ళలేవు. ఉన్న కాస్త భూమిని కూడా దాని చదువు కోసం అమ్మేశావు కదా. ఎందుకోసం అమ్మ అమ్మిందో తెలిసింది కదా. నేను జెస్సీ ఆంటీ దగ్గర చెప్తాను. రేపటి నుంచి నువ్వు అమ్మతో పనికెళ్ళు. నేనేమి 7వ క్లాస్లో ఫెయిల్ అయిన దాన్ని కాదు. ఈ కోపానికి ఏం తక్కువ లేదు. అక్క, అక్క కూర్చో అక్క. జాగ్రత్త. కాలేజీలో నువ్వు చేసిన ఘనకారం చూసాం కదా. నాకు గాని ఆడపిల్ల పుడితే నేను ఎవరికైనా ఇచ్చేస్తాను. సీవ్లెస్ వేసుకొని కాలేజ్కి వెళ్తావు. తలకేం కలర్ వేసుకుందో చూడు. ఈ మధ్య లిప్స్టిక్ కూడా వాడుతుంది. దానికి ఎందుకు ఫోన్ కొని ఇచ్చావు? నేను కొనివ్వలేదు. తన ప్రైస్ మనీతో కొన్నది. రా, ఇలా వచ్చి కూర్చో. అందరి మాటలు నేను వింటున్నాను. రమ్మని చెప్తున్నాను కదా. రా అమ్మా, రా దీపా, రా. ఒసే దీపా. చూసావా, దాన్ని ఇలా ముద్దు చేసావు. నేనేం ముద్దు చేయలేదమ్మా. నేను ముగ్గురిని సమానంగా చూశాను. ఎవరిని గారాపంగా పెంచలేదు. తను ఎలాంటి బట్టలు వేసుకుంది, మేము ఎలాంటి బట్టలు వేసుకున్నాం. తను కాలేజీకి వెళ్తుందిగా, అందుకే వేసుకుంది. ఫోన్ చేయండి. తను మన రేషన్ కార్డు కోసం, భూమి అమ్మడం కోసం చాలా సహాయం చేసింది. ఇప్పుడు ఏం చేయాలో ఆమెకి బాగా తెలుసు. మిమ్మల్ని ఎవరైనా ఏదైనా అడిగితే అసలు మాకేం తెలియదని చెప్పండి. అది హరి కాదని మీరు చెప్పండి. ఇది పితృదోషమే అయి ఉంటుంది. మన శాంతులు చేయించలేదు కదా. వాడు ఏం చదవాలంటున్నాడు? ఇంజనీరింగ్. అలాగైతే మీరు వాడిని కెనడా పంపించవచ్చు కదా బిఎస్ చదవటానికి. అది కూడా ఈక్వలెంట్ టు ఇంజనీరింగే. మీరేమనుకుంటున్నారు?
అలాగే జైతో చెప్పి కావలసిన ఏర్పాట్లు చేయండి. వాడితో కలిసి వాన్కోర్లో ఉండొచ్చు, కానీ కొంచెం మార్కులు బాగా తీయాలి. హరి బాగా చదివి ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి. అప్పుడే వాడు శాట్ ఎగ్జామ్ రాయగలడు. దీప వీడియో చేసింది, అది ఇంటర్నెట్లో వచ్చింది. వీడియోనా? ఏం వీడియో? అదేనండి, పెళ్లి గిల్లి ఏం కాలేదు. ఓ కాలేజ్లో ఒక అబ్బాయితో. ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటావు అమ్మా? తను లోపలుందా? అవును. రా. సరే వదిలేసి, జరిగింది ఏదో జరిగిపోయింది. నువ్వు జాగ్రత్తగా ఉండొద్దా? తనెప్పుడు జాగ్రత్తగానే ఉంటుందండి. ఆడుకునేటప్పుడు జాగ్రత్తగానే ఉంటుంది, కాలేజ్కి వెళ్ళేటప్పుడు జాగ్రత్తగానే ఉంటుంది. ఆ వీడియో ఇంకా ఇంటర్నెట్లోనే ఉందా? హరి వాళ్ళ పేరెంట్స్ దాన్ని తీసేస్తామని చెప్పారు. నాకు తెలీదు. మీ కాలేజ్ వాళ్ళు ఏమంటున్నారు? వాళ్ళు రేపు చెప్తానన్నారు. దీన్ని ఇంకా కాలేజీకి రానివ్వరు. కాలేజ్లో ఏం జరిగినా ముందు నువ్వు నాకు చెప్పు. ఈ సంగతి చుట్టాలకి తెలిస్తే ఏమవుతుంది, అందుకే ఎవరికి చూపించొద్దు అని చెప్పాం. నాకేం చేయాలో అర్థం కావట్లేదు, చాలా టెన్షన్గా ఉంది. అదంతా సరే అయిపోతుంది, లేకంటే చూసుకుందాంలేండి, బాధపడదు. ఇంకా 24 అవర్స్ లోపల ఇంటర్నెట్ నుంచి వీడియో తీసేస్తారు. వీడియో ఎవరు లీక్ చేశారో ఏమైనా తెలిసిందా? మనం కేసు వేసి పబ్లిక్ ప్రాసిక్యూటర్తో ప్రెషర్ ఇచ్చామనుకోండి, వాళ్ళు కనిపెడతారు. లేకపోతే ఏ పని అవ్వదు. అందుకే నేను వాడిని కెనడా పంపించమంటున్నా. శాట్కి కావాల్సిన విషయాలని జైన్ని సెండ్ చేయమని చెప్తాను. ఏమైంది? ఏం లేదు, వాడిది పూర్ స్కోర్. ఈ మార్కులు ఏవి సరిపోవు. ప్రతిసారి 70-75 తెచ్చుకుంటున్నాడుగా. ఆ మార్కులు సరిపోవు. మ్యాథ్స్లో మాత్రం 90 వచ్చాయి. ట్యూషన్కి వెళ్ళటం లేదా? మ్యాథ్స్కి మాత్రమే ట్యూషన్కి వెళ్తున్నాడు. మిగతా సబ్జెక్ట్స్ కూడా ఇక మీద పంపాలి. నేను జై దగ్గర చెప్పి ట్యూషన్కి అంతా అరేంజ్ చేస్తాను. ఇటువంటి పరిస్థితులు కాలేజీకి వెళ్లకుండా ఉంటేనే మంచిది. వాడు ఇంట్లో కూర్చొని ఏం చేస్తాడు? ఇంత జరిగిన తర్వాత వాడు కాలేజీకి వెళ్ళడం మంచిదంటావా? సార్,
కాలేజ్ మొత్తం నోటీస్ని సర్క్యులేట్ చేశాం సార్.